అందరికీ నమస్కారములు. సంసిద్ధ కార్యక్రమం 17వ రోజు. అభ్యసన ఫలితాలు. ప, బ, జ, ల ఒత్తులను అవగాహన చేసుకోగలరు. ప, బ, జ, ల ఒత్తులతో పదాలను చదవగలరు, రాయగలరు. కొంచెం 1 కింది చిత్రాల గురించి మాట్లాడించండి. ప, జ, బ, ల అని ఇచ్చాడు కదా పిల్లలు. ఇక్కడ ద్విత్వాక్షరం ఇచ్చాడు. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. చూడండి, పా కింద పా ఒత్తు, జా కింద జా ఒత్తు, బా కింద బా ఒత్తు, లా కింద లా ఒత్తు. ఈ విధంగా వీటితో పదాలు ఇచ్చారు. చూడండి పిల్లలు. కప్ప, బజ్జీ, డబ్బా, సబ్బు బిళ్ళ. కృత్యం 2. కింది పదాలు చదివించండి. పప్పు, అప్పులు, తిప్పలు, సద్దు, నీళ్ళు, బజ్జీలు, ఒళ్ళు రుద్దు. చంటి పిల్ల, దప్పళం, కాకి పిల్ల, బొబ్బ, బొప్పాయి, సబ్బు బిళ్ళ, సొంటి కొమ్ము. ఈ విధంగా ద్విత్వాక్షర పదాలు చదవాలి పిల్లలు. కృత్యం 3. కింది పదాలలోనే అక్షరాలను కలిపి చదివించండి. అప్పు, తప్పు, చెప్పు, నిప్పు, ఉప్పు, డప్పు. పదాలు చదవాలి పిల్లలు. కృత్యం 4. భాషా క్రీడ. అక్షరాలపై గెంతడం, ద్విత్వాక్షరాలు రాసి ఆడించడం ఉంది కదా. ఇక్కడ ఆట ఆడాలి పిల్లలు. ద్విత్వాక్షరాలతోటి, ద్విత్వాక్షర పదాలతోటి. కృత్యం 5. ఇక్కడ వక్తలేఖనం. ఉపాధ్యాయులు చెప్తుంటే మీరు వ్రాయాలి పిల్లలు. ఈ విధంగా 17వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి.